కొందరికి ఫుడ్ తినంగానే పొట్ట ఉబ్బరంగా అనిపిస్తుంది, కొందరికి ఫుడ్ తినంగానే తేంపులు వచ్చేస్తూ ఉంటాయి, మరికొందరికి ఫుడ్ తినంగానే నిద్ర వచ్చేస్తూ ఉంటుంది. అసలు ఎందుకు ఒక్కొరికి ఇలా ఒక్కోలా అనిపిస్తూ ఉంటుంది? వీటి వెనక రీజన్స్ ఏంటి, వాటికి సొల్యూషన్స్ ఏంటి తెలుసుకుందామా? ఈ వీడియో అందరికీ షేర్ చేయండి, అలానే మన పేజ్ ని ఫాలో అవ్వండి. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ రసగ్న, హోమియోపతిక్ ఫిజిషియన్. కొందరికి ఫుడ్ తినంగానే బాగా మగతగా నిద్ర మత్తుగా ఉంటుంది, నిద్ర వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకంటే తిన్న తర్వాత వాళ్ళ బ్లడ్ షుగర్ లెవెల్స్ డౌన్ అయిపోతున్నాయి అని అర్థం. నెంబర్ 2, కొందరికి తిన వెంటనే బాగా తేంపులు వస్తూ ఉంటాయి. దాని అర్థం ఏంటంటే వీళ్ళ స్టమక్ లో యాసిడ్ లెవెల్స్ అనేవి తక్కువగా ఉన్నాయి అని అర్థం. నెంబర్ 3 ఏంటంటే కొందరికి తినంగానే పొట్టంతా ఉబ్బరంగా అనిపిస్తూ ఉంటుంది. దాని అర్థం ఏంటంటే వీళ్ళకి డైజెస్టివ్ ఎంజైమ్స్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి అని అర్థం. నెంబర్ 4, కొందరికి తినంగానే చెస్ట్ లో నొప్పిగా టైట్ గా అనిపిస్తూ ఉంటుంది. దాని అర్థం ఏంటంటే మీరు తిన్న ఫుడ్ లో ఏదో ఒకటి మీకు పడట్లేదు అని అర్థం. నెంబర్ 5 ఏంటంటే కొందరికి ఫుడ్ తినంగానే వెంటనే బాత్రూమ్ కి పరిగెత్తాల్సి వస్తుంది. దాని అర్థం ఏంటి అంటే మీకు ఐబిఎస్ ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయి అని అర్థం. సో వీటన్నిటిని కామన్ గా అడ్రస్ చేసుకుంటే మీకు కొన్ని సొల్యూషన్స్ ఉంటాయి. అందులో నెంబర్ 1, మీరు ఫైబర్ రిచ్ ఫుడ్ తీసుకోవాలి, అంటే పీచు పదార్థం ఉన్న ఆహారం మీరు ఎక్కువ శాతం తీసుకోవాలి. నెంబర్ 2, వాటర్ ఇంటేక్ అనేది ఎక్కువగా ఉండాలి. మినిమం ప్రతిరోజు 3 to 4 లీటర్స్ ఆఫ్ వాటర్ ఇంటేక్ అనేది ఉండాలి. కానీ తినేటప్పుడు మాత్రం చాలా తక్కువ తాగాలి, తినేటప్పుడు తాగకూడదు. బట్ ఓవరాల్ గా వాటర్ ఇంటేక్ అనేది పెంచుకోవాలి. నెంబర్ 3, మీ ఫుడ్ లో ప్రోబయాటిక్స్ అనేది ఖచ్చితంగా ఇంక్లూడ్ చేసుకోవాలి. అంటే పెరుగు, మజ్జిగ, ఫర్మెంటెడ్ ఫుడ్స్ ఇట్లాంటి వాటిల్లో మీకు ప్రోబయాటిక్స్ ఉంటాయి. దాంట్లో ఉన్న గుడ్ బ్యాక్టీరియా వల్ల మన గట్లో గుడ్ బ్యాక్టీరియా అనేవి డెవలప్ అవుతాయి. దానివల్ల మీకు డైజెస్టివ్ ఇష్యూస్ అనేవి ఏమీ ఉండవు. నెంబర్ 4 ఏంటంటే టైంకి తినాలి. టైంకి తినాలి, తక్కువ శాతం, అంటే మీకు ఎంత కావాలో అంత మాత్రమే తినాలి, ఎక్కువ తినకూడదు. నెంబర్ 5 ఏంటంటే జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్, బయట ఫుడ్ ఏ చెత్త చెదారాలు తినకూడదు. ఇవన్నీ మీరు ఫాలో అయితే నేను చెప్పిన ప్రాబ్లమ్స్ ఏవి మీరు ఫేస్ చేయరు. థ్యాంక్ యూ.